నేనేం చేయలేనని చెప్పాను కదా, మీరంతా వెళ్ళిపోండి. ప్రజల సమస్యలు తీర్చడం మీ వల్ల కానప్పుడు ఈ మంత్రి పదవి మీకెందుకు సార్? చెప్పండి సార్. నమస్తే బావా. నమస్తే. నేను మీటింగ్ లో ఉన్నాను, మీరు కాసేపు వెయిట్ చేయండి. చూడండి కమల్ గారు, ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడని మీరు చెప్తున్నారు. మీ మాట నిజం అనుకుంటే న్యాయం చేసే రైట్స్ మాకెవరికీ లేవు. దీని కోర్టులున్నాయి. ఆడది పోలీస్ స్టేషన్ కి వెళ్తేనే పరువు తక్కువ అనుకునే మన సొసైటీలో ఈ అమ్మాయి కోర్టు వరకు ఎలా వెళ్తుంది? ఒకవేళ వెళ్ళినా అక్కడ న్యాయం ఎంతవరకు జరుగుతుందో అందరికీ తెలిసిందే. సర్లే, ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి. వీళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలి. యారా, ఈ అమ్మాయిని నువ్వు ప్రేమించావా? లేదు సార్. ప్రేమించట్లేదని చెప్తున్నాడు కదమ్మా. వాడు అలా చెప్పడు సార్, నేను చెప్పిస్తాను చూడండి. ఈ అమ్మాయిని నువ్వు ప్రేమించలేదా? ప్రేమించలేదు. ఈ ఫోటోలేంటి? యూ చీటర్. ప్రేమించానండి. విన్నారుగా, ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. ఎస్పీ సార్, వాడిని ఈ అమ్మాయిని రిజిస్టర్ ఆఫీసుకు తీసుకెళ్లి పెళ్లి చేయించు. అక్కర్లేదు సార్, నా ఏర్పాట్లు నేను చేశాను. లక్ష్మి, అన్నీ ముందే ఏర్పాటు చేయించామన్నమాట. వెల్ డన్ మేడం. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీలాంటి వారు ఊరికొక్కరుంటే ఏ ఆడపిల్ల కన్నీరు పెట్టదు. ఎనీహౌ, గ్లాడ్ టు మీట్ యు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. వెల్కమ్. బాయ్. వస్తాను సార్. నువ్వు ఆ అమ్మాయికి చేసిన న్యాయం చూస్తుంటే నా మనసు ఆనందంతో గంతులేస్తోంది. తర్వాత గంతులెద్దుకెళ్ళారా? ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి మనం తీయబోయే సినిమాలో హీరోయిన్ బావా, నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఈయనే మా మంత్రి బావ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. హీరోయిన్ చాలా బాగుందరా. రేపు స్క్రిప్ట్ పూజ పెట్టుకుంటున్నాం. ప్రెస్ మీట్ కి తప్పకుండా రావాలా బావా? నే వస్తాలేరా. ఆ జేడీ గారిని కూడా పిలువు. మీ అక్కకి నేను మొగుడు అయితే నాకు ఆడు మొగుడు. ఆడిని పిలవకపోతే నా మీద పడి ఏడుస్తాడు. ఆడికి ఇలాంటివంటే బాగా సరదా. అలాగే బావా, పిలుద్దాం. హలో అల్లుడు. హాయ్ మావయ్య. ఎవరు మావయ్య? సిమ్లా యాపిల్లో ఉంది. మన సినిమాలో హీరోయిన్ అల్లుడు వీణ. బాబ్జీ అని మా మినిస్టర్ బాబు ముద్దుల కొడుకు. హాయ్. నువ్వు వెళ్ళి కార్లో కూర్చొని నేను ఎప్పుడూ వస్తాను. ఏం చేసేవాళ్ళుడు అంత భయపడింది? కన్ను పడింది మావయ్య. నీ దండం పెడతాను, దాన్ని వదిలేసి శుభమాని సినిమా స్టార్ట్ చేస్తున్నాను. నాకు అవసరం పని ఉంది, వస్తాను. మావయ్య. శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే. అయ్యా, ముహూర్తానికి టైం అవుతుందండి. పంతులు, మాకు ఒక మొగుడు ఉన్నాడు. ఆడొచ్చేదాకా పూజ లేదు, పునస్కారం లేదు. నువ్వు వెళ్ళి ఏదో ఒక మంత్రం చదువుతూ ఉండు. బావా, చెప్పడం మర్చిపోయాను. పూజ అయిన తర్వాత లంచ్ అరేంజ్ చేశాను. నమస్తే. అమ్మాయి తయారీ వచ్చేసరికి కాస్త లేట్ అయింది. పర్వాలేదు, పూజ ప్రారంభిద్దామా? దానికి ఇంకా టైం ఉంది, వెళ్ళి కూర్చోండి. సరే పద. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఏమో అనుకున్నా, మన హీరోయిన్ చీరలో కూడా బాగుందా సార్? నువ్వు కూర్చో మావయ్య. నువ్వు హీరోయిన్ కదమ్మా, నువ్వే కూర్చోవాలి. కూర్చో మావయ్య. ఎందుకు మావయ్య? పూజకి టైం అయిందని హడావుడిగా తీసుకొచ్చా? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? జేడీ కోసమ్మా. జేడీ కోసమా? వీళ్ళు జనాలందరికీ మొగుళ్ళైతే వీళ్ళందరికీ మొగుడు ఒకడు ఉన్నాడు. బావా, జేడీ గారు వచ్చారు. పదండి పదండి రా. నమస్తే. వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్.
వాడే జేడి. చూసావా మినిస్టర్ అందరినీ వణికిచ్చేస్తుంటే వీడికి మినిస్టరే వణుకుపోతున్నాడు. అది వాడి రేంజ్. అమ్మాయిలు ఇస్తే బాగుండేది. మా సార్ రసుకుడని మీకు తెలుసు కదా, వీటిని అమ్మాయిలతో ఇప్పించవచ్చుగా. విన్నావుగా, ముందెళ్ళా పని చూడు. అలాగే బావా. చూసేదేట్రా, ముందు వాడు పట్టుకుని వేసేయండి, ఓపెన్ అయిపోతుంది. సార్ పూజకు 10 నిమిషాలు టైం ఉంది, రెడీ అవ్వగానే పిలుస్తాను. మీరు వెళ్ళా రూమ్లో రిలాక్స్ అవ్వండి సార్. ఒరే బామ్మరిదే, ఆడు మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నాడు. మీ హీరోయిన్ రూమ్ లోకి పంపావంటే ఐస్ లో కలిసిన విస్కీ లాగా కూల్ అయిపోతాడు. అర్థమైంది బావా, ఇప్పుడే తీసుకెళ్తాను. బాగా చెప్పి పంపరోయ్. వాడు ఆ మాల్ తీసుకొచ్చాడ్రా, గోడౌన్ తీసుకెళ్ళి ప్యాక్ చేసి షిప్పింగ్కి రెడీగా ఉంచాను. నేను వస్తున్నాను. వీణా, నీకు పెద్ద విఐపీని పరిచయం చేస్తాను, పదమ్మాయి. ఏం పర్లేదమ్మా, నేను చెప్తున్నానుగా, వెళ్ళు. పదా. నమస్తే సార్. చూపేంట్రా బాబు, కంటి చూపుతోటే కడుపు చేసేటట్టున్నాడు. సారు జేడి గారని సిటీలో పెద్ద బిజినెస్ మ్యాను. నమస్తే సార్. సార్, ఈ అమ్మాయి పేరు వీణ, మన సినిమాలో హీరోయిన్. మీ బ్లెస్సింగ్స్ కోసం తీసుకొచ్చాను సార్. వీణ, సార్ బ్లెస్సింగ్స్ తీసుకో. మీరు మాట్లాడుతూ ఉండండి సార్, నేను వస్తాను. కూర్చో. సార్, అదే ఫీల్డ్ కొత్త అని. అవును సార్. ఓన్లీ యాక్టింగ్ ఏనా, పార్ట్ టైం జాబ్ కూడా ఏమైనా చేస్తున్నావా? లేదు సార్. రెమ్యూనరేషన్ ఎంత ఇస్తున్నారు? అంతా మా మామయ్య చూసుకుంటాడు. ఓ, బ్రోకరు మీ మావనమాట. ఏమంటున్నారు సార్? చూడు స్వీటీ, నీలాంటి బ్యూటీని ఫస్ట్ టైం చూస్తున్నాను. నువ్వు ఎస్ అంటే నువ్వు సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ కంటే డబుల్ ఇస్తాను ఒక్క నైట్కి. నేను అలాంటి దాన్ని కాదు సార్. ముందు అందరూ అలాగే అంటారు. సారీ సార్, నేను కళని నమ్ముకుని వచ్చాను కానీ ఒళ్ళు అమ్ముకోవడానికి కాదు. నువ్వు హీరోయిన్ అవ్వాలనుకునేది దేనికోసం? డబ్బు కోసమే కదా. మరి ఆ డబ్బు నేను ఇస్తానంటే ఒక్క నైట్ ఎంజాయ్ చేయడానికి ఏంటి నీ ప్రాబ్లం? ప్లీజ్, నేను అలాంటి దాన్ని కాదన్నానుగా. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నిజంగా రేపు నీలాంటి వాళ్లే డబ్బుకు అలవాటు పడి విఐపీల దగ్గర, మాఫియా డాన్ల దగ్గర, రౌడీల దగ్గర, పాలిటీషియన్ల దగ్గర పడుకుని కోట్లు కోట్లు సంపాదిస్తారు. రేపు నువ్వు కూడా అంతే. చావనైనా చేస్తాను గాని నీతి మాలిన పనిని మాత్రం చేయను. పెద్ద దిగొచ్చిందిరా. చూడు, నువ్వు డబ్బు కోసం 10 మంది దగ్గర పడుకుంటాం కంటే నాతో వచ్చి పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. డబ్బు మీద నడిపించి డైమండ్స్ లో పడుకోబెడతా. నువ్వు ఊహించిన రేంజ్కి నిన్ను తీసుకెళ్తా. నాకే రేంజ్ అవసరం లేదు సార్, నన్ను ఒక తారలా బ్రతకనివ్వండి చాలు. ఏయ్, ఆల్రెడీ నీ అందంతో రెచ్చగొట్టావు, పిచ్చెక్కి చస్తున్నాను. ఒక్కసారి నీతో ఎంజాయ్ చేస్తే గాని ఈ కిక్కు తగ్గదు. కట్టింగులు ఇవ్వకుండా కమిట్ అవు.
చెప్తే అర్థం కాదా? నా దారి నన్ను వెళ్ళని. చెప్పేది నీకే. నన్ను వదిలే. ఎక్స్ట్రాలు చేసావంటే నీ అకౌంట్ ఇక్కడే సెటిల్ చేస్తాను. ఒంటి మీద చెయ్యేసావో మర్యాదగా ఉండదు. వెరీ గుడ్. చూడు, నిన్ను అనుభవించాలంటే నాకు సింగిల్ చాయ్ తాగినంత సింపుల్. కానీ నీ ఒంటి మీద ఇప్పటివరకు చేయి వేయలేదు. ఎందుకో తెలుసా? నేను అమ్మాయిల్ని అనుభవిస్తాను, రాజకీయం చేస్తాను, రాజకీయాల్ని శాసిస్తాను. కానీ నన్ను ఇష్టపడని అమ్మాయిని ఇంతవరకు టచ్ చేయలేదు. టచ్ చెయ్యను కూడా. దట్స్ మై పాలసీ. నిన్ను కూడా అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. సార్ 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 వెళ్ళిపోతున్నారా? పూజకి టైం అయింది. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, మీరు కానివ్వండి. ఆల్ ది బెస్ట్. అయ్యా ప్రొడ్యూసర్ గారు, ఈ స్క్రిప్ట్ మీ చేతుల మీదుగా డైరెక్టర్ గారికి ఇవ్వండి. ఇదిగో డైరెక్టర్, మన సినిమా హిట్ కావాలి. హిట్ కాదే, సూపర్ హిట్ అవ్వాలి. ఆ మాట మీదే ఉండు. ఇదిగోండి పూజారి గారు, మన సినిమా శ్రద్ధనోత్సవం జరుపుకునేట్టుగా సినిమాకి క్లాప్ కొట్టే ముహూర్తం పెట్టండి. తప్పకుండానండి. అలాగే మన సినిమా హీరోయిన్ ఓరియంటెడ్ కాబట్టి ఆ అమ్మాయి జాతకం నాకు ఒకసారి ఇస్తే చూసి బ్రహ్మాండమైన శుభముహూర్తం పెడతాను. ఇదిగో మేనేజరు. అర్థమైంది సార్. వీణ జాతకం కావాలి అంతే కదా? వీణ, నీ జాతకం వివరాలు నీకు తెలుసా? మీ అమ్మకి ఫోన్ చేయాలా? తెలుసు మావయ్య. అయితే ఓ పేపర్ మీద రాసి పంతులు గారికి ఇచ్చేద్దాం. అలాగే మావయ్య. 1994 మే 25 శుక్రవారం తెల్లవారుదామున 3:30 పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం. ఆహా ఆహా, ఏం జాతకం, ఏం జాతకం! అద్భుతంగా ఉందండి. మీ సినిమాకి ఇంక తిరుగులేదు. ఇప్పుడే మంచి ముహూర్తం పెట్టేస్తాను. ఇంకా ఆలస్యం దానికి పెట్టేయండి. కాకపోతే ఈ అమ్మాయి జాతకం ప్రకారం పేరు మార్చాలి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకోవటం ఫ్యాషన్ అయిపోయింది కదా. ఈ అమ్మాయి జన్మ నక్షత్రాన్ని బట్టి చూస్తే నా అనే అక్షరంతో మొదలయ్యే పేరు బాగుంటుంది. తారు కావాలని వచ్చింది కాబట్టి నక్షత్రాన్ని పెడితే అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంది పంతులు గారు. అమ్మాయి వీణ, నక్షత్ర అన్న పేరు నీకు నచ్చిందా? నక్షత్ర బాగుంది సార్. అదేంటి బాబా వెళ్ళిపోతున్నావు? పూజ అయ్యాక లంచ్ ఉందని చెప్పానుగా. లంచ్ సంగతి తర్వాత చూద్దాం. సాయంత్రం గెస్ట్ హౌస్ రా. పదవా ఎస్పీ.